నమస్తే అండి. చిన్న విషయం గుర్తొచ్చి నాకు కొంచెం నవ్వు వస్తుందండి. మరి సంతోషం కలిగితే మరి మీతో పంచుకుందాం అనిపించింది. ఏమీ లేదండి, చిన్న విషయమే. మా వదిన గారు అంటే నా భార్య అక్కయ్య గారి ఫ్యామిలీ మా ఇంటికి దగ్గరలో ఉందండి. అప్పుడప్పుడు నేను మా ఇంటికి వెళ్తూ ఉంటాను. ఓసారి అట్లా వెళ్ళానండి. వెళ్తే వాళ్ళ కోడలు ఉంది, పాపం మంచి అమ్మాయి. వాళ్ళ కోడలు మామిడికాయలు తరుగుతుంది. అమ్మ మామిడికాయలు ముక్క టేస్ట్ చూద్దాం, పులుపు ఎట్లా ఉందో ముక్క పెట్టమ్మా అంటే అమ్మాయి ఇదిగో ఇంత చీమ తలకాయ ఇంతే ముక్క పెట్టింది. అమ్మ ఇదే మొక్క వచ్చి పెద్ద మొక్క పెట్టమ్మా అంటే మీకు పులుపు ఇష్టమా అండి మామయ్య గారు? అది అమ్మ ఇష్టం కాదు, కానీ ఏదో కొంచెం మొక్క తిందాం అనిపించింది. అడిగితే నువ్వు మరీ చీమ తలకాయ అంత పెడితే దాంతో అది పులుపో తీపో చేదో మొగరో ఎట్లా తెలుస్తుందమ్మా? ఇదే విషయం మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య గారు అంటే మా భార్య అక్కయ్య ఆవిడ చదువుతుంది. అమ్మ ఒక ముక్క పెట్టి పులుపు చూద్దామంటే ఆవిడ అటు ఇటు చూసి సేమ్ కోడల పిల్ల పెట్టినట్టుగానే అంతే ముక్కతి చీమకు తలకాయ ఉంటుంది ఇంత అంత ముక్క పెట్టి, ఏంటమ్మా ఈ మొక్క పెట్టడం, వచ్చే పెద్ద కండగల మొక్క పెట్టమ్మా, మొక్క పెడితే ఏమవుతుంది? డబ్బులు తగ్గుతాయా నీకు? తగ్గవు కదా. కాబట్టి మామూలుగా తెచ్చిస్తాను నేను అంటే ఇంకా ఏదో అటు ఇటు చూసుకుంటూ ఇంత మొక్క పెట్టింది అనుకోండి. వాళ్ళ మనసులు చూసి నాకు అప్పుడప్పుడు చాలా నవ్వు వస్తుందండి. అదే మా దేవి ఉంది అంటే నా భార్య, నేను ఆవిడ దేవి అని పిలుస్తాను. మా దేవి మామిడిగా మొక్క ఇంత రా మొక్క తినండి అంటారు. అది సొంత భార్య అంటే సొంత భార్య కదా. కాబట్టి నేను మా భార్యని దేవి అని పిలుస్తాను. దేవి అంటే శివుడు తన పార్వతీదేవిని దేవి అని పిలుస్తాడు. శ్రీరామచంద్రుడు తన భార్యని దేవి అంటాడు. విష్ణుమూర్తి తన భార్యని దేవి అని పిలుస్తాడు. విలువ చాలా గొప్ప విలువ. నేను సేమ్ అట్లాగే దేవి అని పిలుస్తాను ఉంటాను. ఓకే అండి. అప్పుడప్పుడు నవ్వు వస్తే మరి ఎవరితో చెప్పుకోను? నేను చెప్తే అందరికీ ఎవరు వింటారు? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. భార్య కూడా అంతసేపటికి ఆ యూట్యూబ్ దేవుడు అని చెప్పి ఇప్పుడు ఆ యూట్యూబ్లో చూసుకుంటూ దేవుడు నమస్కారం చేసుకుంటే ఇక మనం ఇంకా చూడదు. కాబట్టి ఇక మీరే నాకు కొంచెం మాట్లాడుతూ సంతోషంగా మీతో పంచుకుంటూ ఉంటాను. ఏమండి? ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.